హాయ్ ఫ్రెండ్స్, మనము షాద్ నగర్లోని బాలానగర్ దగ్గర గుండేడ్ విలేజ్ దగ్గర ఉన్నటువంటి మన అలవైకుంఠపురం స్పార్క్ సిటీ వెంచర్ దగ్గర ఉన్నాము. సో మనం ఇక్కడ చూడొచ్చు, రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది. అద్భుతంగా మనకు గేట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మంచి గేటెడ్ కమ్యూనిటీ ఇది. ఇది వచ్చేసి మనకి 7.2 ఏకర్స్లో మనకి ఈ వెంచర్ అయితే మనకి డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ఈరోజు సైట్ మేళా సందర్భంగా మనకి ఇక్కడ ఎలా ఉంది, డెవలప్మెంట్స్ అనేవి ఎలా కొనసాగుతున్నాయనేది చూద్దాం. చూడొచ్చు మనం ఇక్కడ రోడ్ ఫేసింగ్. ఇది వచ్చేసి మనకి 66 ఫీట్ రోడ్. ఇది బెంగళూరు హైవే అండ్ బాలానగర్ నుంచి మనకి ఉదిత్యాల్ వెళ్ళే రోడ్ ఇది. ఇది గుండేడ్ విలేజ్లో మన వెంచర్ ఉంటుంది. సో బాలానగర్ నుంచి ఇటువైపు వెళ్ళే దారి ఇది అయితే. సో మనం చూడొచ్చు ఇక్కడ రోడ్ ఫేసింగ్ మనకి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలా అనేది ఉంది. ఇదంతా రోడ్ ఫేసింగ్ కమర్షియల్ బిట్స్ మనకి ఇక్కడ ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి. సో ఇవాళ సైట్ మేళా అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఒకసారి వెంచర్ లుకింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఒకసారి మనము ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఇది వచ్చేసి మనకి ముడా లేఅవుట్, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విత్ టిఎస్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో గేటెడ్ కమ్యూనిటీ విత్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇక్కడ మనకి ఇస్తున్నారు. అండ్ 100% క్లియర్ టైటిల్ అండ్ వాస్తు. అండ్ 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నారు ఇందులో. అవి కూడా సీసీ రోడ్స్. అండ్ కర్వింగ్ స్టోన్స్తో మనకి ఫుట్పాత్స్, టైల్స్, ఎమ్యూనిటీస్ అయితే గత వెంచర్ల కన్నా ఇందులో మంచి అడ్వాన్స్డ్ లెవెల్లో ఇస్తున్నారనే చెప్పొచ్చు. మంచి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ అవెన్యూ ప్లాంటేషన్ అండ్ ఇక్కడ మనము చూడొచ్చు. అండ్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ అవన్నీ వాడతారు ఇక్కడ. అండ్ మనం చూడొచ్చు ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా కూడా మనకి వెంచర్లో నుంచి కనబడుతుంది. అండ్ అవెన్యూ ప్లాంటేషన్ కోసం ఏదైతే ఇవన్నీ మనకి ప్లాంట్స్ ఇవన్నీ తిప్పించారు. సో చూడొచ్చు మనం ఇక్కడ వ్యూలో. సో ఓవరాల్గా వెంచర్ అయితే చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా మంచి అట్మాస్ఫియర్లో ఉందని చెప్పొచ్చు. అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన మషినరీస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇవన్నీ కూడా అవెన్యూ ప్లాంటేషన్ జస్ట్ ఇప్పుడే అన్లోడ్ అయినాయి ఇక్కడ. సో ఓవరాల్గా మంచి వ్యూ అండ్ మంచి డెవలప్మెంట్స్తో ఈ వెంచర్ అయితే ఉంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే నా నంబర్కి కాల్ చేసి మీరు వివరాలు కనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ పైప్స్ కూడా మనకి హెచ్డి యూపీవీసీ పైప్స్ అనేవి మనకి డ్రైనేజ్ సిస్టంలో వాడతారు. నార్మల్ పైప్స్ కాకుండా మంచి బ్రాండెడ్ పైప్స్ అనేవి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా కూడా పార్క్ ఏరియా. అండ్ ఓవరాల్గా ఈ వెంచర్ వచ్చేసి మనకి 7.2 ఏకర్స్ ఉంటుంది. అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి 25 ఏకర్స్లో ఇది ఉంది. సో ప్రజెంట్ అయితే మనకి 7.2 ఏకర్స్ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. రైట్. అదేవిధంగా మనకి ఇక్కడ లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి 50 మినిట్స్ డ్రైవ్లోనే మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఉంటుంది. అండ్ నియర్ బై రెసిడెన్షియల్ ఏరియా ఇందాక మనం చూస్తున్నట్టు అది కూడా ఉంది. అండ్ నియర్ బై బాలానగర్ రైల్వే స్టేషన్ ఉంది. నియర్ బై బెంగళూరు హైవే NH44 ఏదైతే కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే ఏదైతే ఉందో అది కూడా మనకి వెరీ నియర్ బై ఉంటుంది. అండ్ 30 మినిట్స్ డ్రైవ్లో మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 16 ఉంటుంది. అదేవిధంగా 40 మినిట్స్ డ్రైవ్లో మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మనకు అది కూడా 40 మినిట్స్లోనే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి సరౌండింగ్ నాట్కో, MSN, PNG, అమెజాన్, DLF, జాన్సన్ అండ్ జాన్సన్, ఎయిర్ కార్గో, విప్రో, NRSC అండ్ రాజాపూర్ ఫార్మాసిస్ అండ్ ఇండస్ట్రియల్ జోన్, TISS క్యాంపస్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అమ్యూస్మెంట్ పార్క్ అండ్ మెనీ మోర్ ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి. సో మంచి అడ్వాంటేజ్ ఉన్న ఈ వెంచర్లో మంచి హైట్లో మంచి వ్యూలో ఇది
ఈ వెంచర్ ఉంటుందని మనం చెప్పొచ్చు. మనం చూస్తున్నట్టుగా ఇక్కడ బాలానగర్ సిటీ మొత్తం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఓవరాల్గా మంచి వెంచర్ ఇది. ఇంకా ఫర్దర్గా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నా నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి ఇప్పుడు రోడ్ ఫేసింగ్ ఇది. రోడ్ మనకి వెహికల్స్ అవి వెళ్ళేవి కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మినీ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా. సో ఎటువంటి పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ ఒక 2-3 అయితే మన పక్కనే ఉన్నాయి. అవన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్. సో మనకి చూడొచ్చు ఇక్కడ ఎటువంటి పొగ గొట్టాలు కానీ అవన్నీ ఏవి కనిపించవు మనకి. సో ఓవరాల్గా ఇది హైవే ఫేసింగ్. ఇక్కడ వెహికల్స్ కూడా మనం చూడొచ్చు మన వెంచర్ ముందు నుంచి వెళ్తున్నాయి. అండ్ మంచి హైట్లో ఉంటుంది ఈ వెంచర్ అయితే. సో ఓవరాల్గా ఇక్కడ వెంచర్లో అయితే మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. మంచి హైట్లో ఉంటుంది వెంచర్ అయితే. మంచి పాజిటివ్ ఎనర్జీ అనుకోవచ్చు. ఇక్కడ బుకింగ్స్ అన్నీ నడుస్తున్నాయి. బుకింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ అనేది 1.5 lakhs లీటర్ ఏదైతే మనకి వాటర్ సంప్ అండ్ వాటర్ ట్యాంక్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇదంతా పార్క్ ఏరియా అండ్ బుకింగ్ ఏరియా. సో మనం చూడొచ్చు ఇక్కడ ఎటువంటి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. డ్రైనేజ్ గురించి కానీ వాటర్ పైప్ లైన్స్ గురించి కానీ మంచి బ్రాండెడ్ అయితే ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నారు. మనకు ఈ ఏవైతే హెచ్డి యూపీవీసీ పైప్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడే యూజ్ చేస్తున్నారు. అండ్ మనం చూడొచ్చు ఇదంతా కూడా 30 feet రోడ్డు. అండ్ ఓవరాల్గా మనకి మెయిన్ ఒకటి 40 feet రోడ్ అనేది ఉంటుంది ఎల్ షేప్లో. అండ్ మిగతావన్నీ కూడా 30 feet రోడ్స్ ఉంటాయి. అవి కూడా సీసీ రోడ్స్తో ఉంటాయి. అవి కూడా మనకి అతి త్వరలోనే అంటే ఈరోజు December 25 నాడు నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను. సో January 15 కల్లా మనకి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సీసీ రోడ్స్ కూడా కంప్లీట్ అవుతాయి. డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ నా నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.